మాస్టర్తో మాటామంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. ఈరోజు మనతో పాటు శివరుద్ర సాధు గారు ఉన్నారు. స్వామి నమస్కారం శంకర. మీరు ఒక గుడి కట్టాలని ఒక సత్సంకల్పంతో మంచి ఉద్దేశంతో ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఛానల్ వారు మీ నెంబర్ ఇస్తారు, దానికి డొనేషన్ వస్తుంది, గుడి కట్టదామని మీ ఐడియా. కానీ మీరు అనుకున్నదోటి జరిగింది ఒకటి. అవును మిత్రమా. ఏంటి స్వామి జరిగింది అసలు? స్వామి ఇప్పుడు సంవత్సరం వెనక్కి వెళ్ళిన సందర్భం చూసుకుంటే అదొక క్షేత్రం, జగద్గిరి గుట్ట అనేది. అక్కడ 25-30 గుళ్ళు ఉన్నాయి మిత్రమా. అందులోనే నేనేం చేశాను, ఒకరోజు అభిషేకానికి వెళ్ళాను. అక్కడి పైకి వెళ్తే ఒక వ్యక్తులు ఏమన్నారంటే, స్వామి చూడ్డానికి మీరు కొంచెం త్రిశూలం పట్టుకొని ప్రత్యేకంగా కనబడుతూ ఉన్నారు కదా, ఒక ఆలయాన్ని కేదార్నాథ్ని కడదాం ఇక్కడ అని అన్నారు స్వామి. ఓకే, ఈయన గారి నోటి నుంచి ఆ మాట రావడము పరమాత్ముడి ఆజ్ఞ కావచ్చు. ఈ సమయానికి నేను వచ్చాను, ఎప్పటికి వెళ్ళాను, నేను ఎప్పుడు అక్కడికి వచ్చాను. ఆ రోజు ఆ సందర్భం రాగానే మీలాంటి మీడియా స్నేహితులందరినీ సంప్రదించాను. వెళ్ళి అందరూ వచ్చారు ఇంటర్వ్యూలు. అక్కడే గుడి దగ్గరే చేశారు. సుమారు నాకు తెలిసి 200 పైనే అయ్యి ఉండొచ్చు నా ఇంటర్వ్యూస్. అందరూ గుడి గురించి చెప్తున్న తరుణంలో గుడి అనేది ఏమైందంటే, స్వామి శివరుద్ర సాధువు గారు కేదార్నాథ్ ఆలయం కడుతున్నారని కేదార్నాథ్ నుంచి ఫోన్ వచ్చింది నాకు. ఉత్తరాఖండ్ నుంచి మీడియా వాళ్ళు ఫోన్ చేశారు. స్వామి आप यहाँ पे आओ, కేదార్నాథ్ का मंदिर हम सुने, एक बार आइए స్వామి, సాధు आपका వీడియోస్ దేఖ రే అని కొంతమంది ఫోన్లు చేశారు. అంటే ఇందులో నీతి నిజాయితీ కనబడింది ఎవరికైనా. అన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చాము కదా గుడి కడుతున్నాడని. చాలామంది డొనేటర్స్, స్వామి ఒక పని చేయండి, ఎక్కడో ఇంటర్వ్యూ చూసి రావడం కుదరకపోవచ్చు, మీరేం చేయండి, మీ యొక్క గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్ అందులో మెన్షన్ చేస్తే ఎవరైనా వేసినా కూడా రూపాయి కానీ 10 రూపాయలు కానీ వస్తాయనంటే, మేమేం అడిగాము అదే ఇంటర్వ్యూలో, ఈ గతంలో నా ఇంటర్వ్యూలో నేను అడిగింది ఏంటంటే, స్వామి 11 రూపాయలు వేయండి చాలు అన్నాను. ఆ ఇంటర్వ్యూస్ కూడా ఉన్నాయి, రికార్డ్స్. 11 రూపాయలు వేయండి అమ్మా చాలు. ఈ సాధు లక్షణం భిక్షాటన, నేను భిక్షాటన చేస్తాను. ఇప్పుడు నేను ఉంటున్న గుడి క్షేత్రం చుట్టూ ప్రతి ఒక్కరికి నేను సుపరిచితుడని. స్వామి భిక్షాటన చేస్తాడు, సాయంత్రం గుడి మీద ఉంటాడని తెలుసు. అందరూ రెస్పాన్స్ ఇచ్చారు, ఆడవాళ్ళు అందరు ఇచ్చారు. 11 రూపాయలు వేసుకుంటూ వచ్చి అలా కొంతమంది కానిస్టేబుళ్ళు, ఈ పోలీస్ స్టేషన్లో ఉండే కొందరు వ్యక్తులు కూడా 10,000 వేసిన వాళ్ళు ఉన్నారు మిత్రమా, 22,000 వేసిన వాళ్ళు ఉన్నారు. ఇలా కొంతమంది నన్ను కలవనికి వచ్చిన వాళ్ళు బియ్యం సంచి ఇచ్చేసి, స్వామి మార్బుల్ పని మేము చేయిస్తామన్నారు. అందులో ఒక వ్యక్తి ముస్లిమ్స్ మిత్రమా, ఇది తెలుసుకోవాల్సిన విషయం. ఆయన గారు వైద్యుడు ఫోన్ చేశాడు, స్వామి నేను కేరళ నుంచి మాట్లాడుతున్నా. కేరళ వాళ్ళు ఎక్కువ హిందీ అంత ప్రాచుర్యంగా మాట్లాడరు, కేరళ లాంగ్వేజే ఉంటుంది. ఆయన కొంచెం వచ్చి రాని తెలుగులో ఏమన్నాడంటే, స్వామి మీ ఇంటర్వ్యూ చూసాం, 6 లక్షలు నేను గుడికి, గర్భగుడికి ఇస్తా, నేను వస్తా, మీరు ఒక్కసారి నాకు అడ్రస్సు, లొకేషన్ ఇవన్నీ చెప్పండి అంటే, స్వామి కొంచెం భాగ్యనగరంలో ఎలక్షన్ నడుస్తుంది కదా, మీరు ఒకవేళ డబ్బు తెచ్చినా చేసినా కొంచెం అబ్జెక్షన్స్ ఉంటాయి, వచ్చే వీక్లో రండి అని చెప్పాం. కానీ అకౌంట్ నెంబర్ విషయంలో ఏదో మీతో ఇప్పుడు మాట్లాడుతూ కనబడుతున్న ఫోటో వేరు, ఇక్కడ నెంబర్ వేరు వస్తుందని అన్నాడు ఆయన. నేను అక్కడ గుర్తుపట్టే అసలు, లేకపోతే నేను ఇన్ని ఇంటర్వ్యూలు చూడను కదా శంకర. నా డ్యూటీ వేరు, నా లక్ష్యం వేరు. నేను జోలో పెట్టుకొని భిక్షాటన వెళ్తా, ఇప్పుడు కూడా నా బ్యాగ్ ఉంది అక్కడ, అందులో పెట్టుకొని వెళ్తా, భగవతి భిక్షాందేహి అని అనర్గళంగా అడుక్కుంటాను స్వామి. అలాంటిది ఆయన చెప్పేవారికి తెలియలేదు నాకు. అదేంటి అని చెప్పి వెతుకుతూనే ఉన్నా, అన్ని శివరుద్ర అని కొడుతూ తీస్తే ఒక దగ్గర ఎన్ఎన్ మీడియా వాళ్ళది గూగుల్ పే, ఫోన్పే నెంబర్ కనబడేది. అరే అదేంది వచ్చింది అని చెప్పేసి ఏం చేస్తా, టకటక కొట్టి చెక్ చేసుకుంటున్నా, ఈ నెంబర్ అలా ఉంది అని చెప్పేసి వాళ్ళకి నేనేం ఫోన్ చేయలేదు. ఏదో ఎక్కడో గూడుపటానం జరుగుతుంది. మీడియా ఒక పర్సన్ అయితే రియల్గా ఆయన నా అనుమతి లేకుంటే వేయకూడదు. ఈయన వేసాడు అని అంటే ఎవరో ఈయనని ప్రేరేపించడమో లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ చేయడమో జరిగిందని చెప్తే, అక్కడ గుడి దగ్గర ఉన్న ఒక వ్యక్తి ఏం చేశాడంటే, ఆయన తీసేయి, ఆయన నిన్న మొన్నే వచ్చాడుగా, ఆయనతోనేంది, ఇది మనం వేసుకోవాలన్న ఆలోచన వచ్చిన దగ్గర గొడవ అయ్యింది. ఏమని, గుడికి ప్రాచుర్యత వాళ్ళు అనుకున్న స్థితిలో రాకుండా ఎక్కువ స్థితిలో వచ్చింది. వాళ్ళు ఏమనుకున్నారంటే గుడి కట్టేస్తాడు ఇక్కడ అనుకున్నాడు, కానీ నేనేమనుకున్నా అంటే పరమశివుడి చరిత్ర రాస్తున్నా ఇక్కడ అని అనుకున్నా. అక్కడ మరణాలు జరుగుతాయి ఉత్తరాఖండ్లో, ఆ మరణాలు ఇక్కడ ఆపుతా అని నేను ఇంటర్వ్యూలు ఇచ్చానన్నమాట. ఇక్కడ ఏం ప్రత్యేకత అని మీలాంటి సోదరులు నన్ను చాలామంది అమ్మలు అడిగితే నేనేమన్నా, అక్కడ మంచులో ఉంటాడు పరమాత్ముడు, ఇక్కడ ఏమొస్తుంది అని నన్ను అడిగారు. స్వామి నా తండ్రి అక్కడ మంచులో ఉంటాడు, ఇక్కడికి దర్శనం చేసుకున్న వాడి గుండెలో మంచు ఉంటుంది అంటే వారి జీవితం చల్లగుంటుంది అని అంటే ఆవిడ నా కాలు మొక్కింది. ఇంటర్వ్యూ చేసిన ఆవిడ కూడా, ఎంత మాట అన్నారు స్వామి మీరు, అంత లాజిక్ ఉంటుందా ఆ మాటలు అంటే, అమ్మ గుడి కడతలేం తల్లి, ఆడ కేదార్నాథ్కు పోయిన వాడు తిరిగి రాడు,
భూకంపాలు వస్తాయి, అక్కడ పెద్ద పెద్ద కొండ చరికలు పడతాయి. ఏమో పరమాత్ముడు మరణాలను ఆపడానికి ఆపి పెట్టాడేమో. నిన్నగాక మొన్న సంవత్సరం క్రితము 2 సంవత్సరాల క్రితము ఒక పెద్ద కొండ చిలక వచ్చి పడి గుడి వెనకాలే ఆగింది శంకర. పరమాత్ముడు దాన్ని ఆపిండు అని అంటే ఏదో హెచ్చరిక ఇస్తుండవచ్చు కదా. రానున్న రోజుల్లో భూకంపాలు ఎక్కువైపోయి అలాంటి కొండ చిరికే వచ్చి గుడి ధ్వంసం జరిగితే ఇక్కడ నేను కట్టే కేదార్నాథ్ ఆలయం అక్కడ కట్టిన కేదార్నాథ్ ఆలయానికి అనుసంధానం లేదంటారా? ఆ ఆజ్ఞ వచ్చింది కదా అన్న ఒక దివ్యమైన ఆలోచనతో నేను పోతే నా నెంబర్ మార్చింది కాక 10 రోజులు పోలీసు వాళ్ళకి వెళ్ళి నేను కంప్లైంట్ ఇచ్చా. ఇట్ వాజ్ రిజిస్టర్డ్ ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయించా. పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తే ఎక్కడున్నా అని మొత్తానికి 10 రోజులకు వచ్చారు స్వామి. వచ్చాక వాళ్ళు మాట్లాడే వర్షానికి ఎస్ఐ గారు సిఐ గారు ఏం చెప్పారంటే, స్వామి అలా ఎలా మీరు మారుస్తారు నెంబరు? ఆయన గుడిగడుతున్నా అని ఆయన అరుస్తున్నాడు ఆడ, నీవేమో నెంబర్ మార్చినావంటే ఈయన మార్చాడు అని అంటున్నావు, అసలు ఇంటర్లింక్ లేదు కదా మీకు అని చెప్పి చేస్తున్న తరుణంలోనే గొడవ అయింది గుడి దగ్గర. నాకు గుడి దగ్గర తీవ్రంగా అయినప్పుడు నేనేం చేశామంటే, స్వామి కేదార్నాథ్ ట్రస్ట్ డీడ్ ఉంటుంది గుడిది, దాంట్లో మెంబర్స్ ఉంటారు, అందరు ఉంటారు. నేనేం చేశాను, పోలీస్ అధికారులతోని అక్కడున్న రాజకీయవేత్తలు అందరూ, కల్కుల్లా జగన్ అని కార్పొరేటర్ గారు చాలా మంచి వ్యక్తి, శివభక్తుడు, ఆయన అన్నారు, స్వామి గుడి కడతా అంటున్నావు కదా కట్టుకో, అక్కడ ఎవడెవరో వచ్చి ఎవడెవడో వాళ్ళ గుడిలు కట్టుకున్నారు, ఇక నువ్వు కేదార్నాథ్ ఆలయం అంటే మన గుట్టకి మంచి పేరు వస్తుంది, కట్టుకోండి స్వామి, ఎన్నో ఇంటర్వ్యూలు చూస్తున్నాము, నేను కూడా నీ ఫాలో అవుతానన్న తరుణాన్ని జేసీపీ పెట్టుకున్నాం, వెళ్ళి క్లీన్ చేసే తరుణం జరిగినప్పుడు అక్కడ వాగ్వివాదమైన వీడియో మీకు చూపించా, కొట్టడం జరిగింది రాయితోని, ఇలా అన్ని విషయాలు ఎదుర్కొన్నాం. అప్పటికీ మేము బాధపడలేదు, ఎందుకంటే ఒక గుడి కట్టాలంటే ఇలాంటి చిన్న చిన్న పరీక్షలు దాటకపోతే ఈ శరీరానికి విలువే రాదు, సాధు లక్షణానికి అర్థమే రాదు. అలా అనుకొని వెళ్ళిన తరుణంలో స్వామి పోలీస్ స్టేషన్ వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేసి ఆ సందర్భానికి వాళ్ళకి వేరే వాళ్ళ మీద కేసు వేసేసి ముందుకు తీసుకెళ్లారు. నేను అనేది ఏంటంటే మిత్రమా, నా ఉద్దేశం, నా బాధ అంతా ఏంటంటే, ఒక నెంబర్ మార్చేసి ఒక సాధువు ఒక గుడి కడుతున్నా 11 రూపాయలు ఏంటంటే గట్టిగా అరుచుకుంటూ తిరుగుతున్నాను, నన్ను వెన్నుపోటు పోడవలసిన అవసరమే లేదు కదా. స్వామి పలానా వ్యక్తి అంటున్నాడు మీ నెంబర్ మార్చమని, మీరు ఏమంటారు అంటే ఒక విలువ ఎంత బాగుండేది నాకు, నేను చూసుకునేవాడిని కదా. నెంబరే మార్చేసేసే అంత స్థితిగతులు ఒక మీడియా నుంచి వచ్చావు. నేను 30 ఇంటర్వ్యూలు ఇచ్చా స్వామి వాళ్ళకి. అప్పుడు అంటే నెంబర్ మార్చారు కదా, ఎవరి పేరు ఉన్నది? మీడియా వాళ్ళది ఉన్నది అందులో. మీడియా వాళ్ళది ఉంటే నేను అక్కడ స్టన్ అయినా, ఉంటే వేరే ఎవరిదన్నా స్వామిలది ఉండాలి, ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళది. మీడియా వాళ్ళది ఎందుకు పెట్టుకుంటాడు స్వామి? నేను అక్కడ నాకు కోపం వచ్చింది కూడా అక్కడే. నువ్వు ఇండైరెక్ట్గా ఒకడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయినావు. అంటే అకౌంట్ చూసి ఎంత అమౌంట్ వచ్చిందో అది మీకు ఇచ్చేచ్చు కదా. అలా ఇవ్వట్లేరు. ఇక వాళ్ళు ఏమంటున్నారంటే, మీకు కేదార్నాథ్ ఆలయం ఇప్పుడు వాళ్ళే కడతారంట, మీరు అవసరం లేదంట అని నాతో కాంట్రవర్సీ వచ్చింది. అయితే నేనేమన్నా, ఎవరో కట్టేదానికైతే సంవత్సరంలో నుంచి నేను ఇన్ని ఇంటర్వ్యూలు ఇచ్చి, నేను 1 సంవత్సరం క్రితం ఎవరికి తెలియదు మిత్రమా, ఇదే ప్రాంతంలో తిరిగేవాడిని, కానీ నేను ఎక్కడ ఎవరికి కూడా స్ట్రైక్ కాలేదు, గుడిల దగ్గరే కూర్చునేవాడిని. ఇప్పుడు గుడి గురించి అనే నేను మీ అందరి వల్ల కొంచెం ప్రాచుర్యత వస్తే ఎక్కడి నుంచన్నా ఓ కారణ జన్ముడి వల్ల 1 రూపాయి పడుతుందన్న ఉద్దేశంగా నేను వచ్చాను కదా, దాన్ని వాళ్ళు అలా చేయడం చాలా తప్పు. ఈరోజు కూడా ఎమ్మెల్యే గారిని కలిసాం, వివేకానంద గారిని, వాళ్ళు హూటాహూటిన ఫోన్ చేశారు అక్కడికి, మీకు చూపించా ఇప్పుడే ఫోటో చూసి, అదేలా ఎలా చేస్తారో, ఆ గుట్టపైన గుడి కట్టుకుంటా అని అంటున్న వ్యక్తులని మీరు ఒక సాధువుని ఆ విధంగా మీరు కొట్టే స్థితి, ఆ విధంగా రాళ్లతోని విసిరివేసే స్థితిలో తీసుకొచ్చారు, ఎందుకు తప్పు కదా అని చెప్పి ఆయన మందలించాడు. ఇప్పుడు మా ఉద్దేశం వల్ల ఈ వీడియోలో చెప్పడం ఏంటంటే, స్వామి 100 మంది చూస్తున్న దాంట్లో ఒక్కడే ఉంటాడు మంచికి గుడి గురించి ఆలోచించేవాడు, వాడు కూడా నన్ను నమ్మడు కదా. వీళ్ళంతా దొంగలు, వీళ్ళే కొట్లాడుకుంటారు, ఎవరికి డబ్బులు వేయాలో ఎవరికి డబ్బులు వేయో తెలియదు, వీళ్ళని నమ్మి మనం పోతాం, వీళ్ళకి ఐక్యత లేదు, ఐకమత్యం లేదు అని అంటారు కదా. ఆ విషయ వివరణ మమ్మల్ని చాలా బాధించింది శంకర. ఇప్పుడు మీరు అడుగుతున్న ఈ చిన్న ప్రశ్నలు మా లోతుల్లో పెద్ద ముళ్ళు చాలా బాధ అయి కూర్చొని ఉన్నాము. ఒక మంచి కార్యం ఏంటంటే గుడి కడదామనే ఉద్దేశంతో మీరు ఆ నెంబర్ ఇవ్వమని ఇంటర్వ్యూ ఇస్తున్నారు, డబ్బులు 11 రూపాయలు అడిగామ్మా. అది అదే ఒక 1000 రూపాయలు 1,00,000 ఇంత ఏంటి అని కాదు, ఓపెన్గా 11 రూపాయలు అడిగిన మన ఇంటర్వ్యూస్ కూడా ఉన్నాయి నావి. నేను ఆ గుడి దగ్గరే ఇచ్చా 11 రూపీస్ అని, నా వర్డ్లో నీతి 11 రూపాయలు అలా ఇస్తే ఆ గుడి కడదామని నా ఉద్దేశం. గుడికి 3.5 కోట్లు అయితే అన్నారు శంకర, రాయితోనే మొత్తం రాయే అది. అక్కడ ఎక్కడ కూడా సిమెంట్ వాడతలేము, ఎక్కడ శుద్ధ వాడతలేము, ఇసుక వాడతలేము, నీటి బొట్టు వాడతలేము, ఓన్లీ నల్లరాతి ఆళ్ళగడ్డ కర్నూలు నుంచి శిల్పిని వెలిపిస్తే 2000 సంవత్సరాలకు సంబంధించినదే కావాలి అంటే చాలా ఖర్చు అవుతుంది స్వామి అని అంటే,
మా ప్రాణమైనా ఇస్తాం కానీ గుడి నిలబడాలి అక్కడ అని అన్న ఆ మాటకి ఆయన ఏమన్నారంటే స్వామి ఆ విషయ వివరణలు నేను అంతర్గతంగా వెళ్తా చూసుకుంటాను నేను మాట ఇచ్చాడు. 3.5 కోట్లు 4.5 కోట్లు అనేది మిత్రమా మాటల్లో కంటే చేతుల్లో చాలా ఇబ్బంది అవి. ఇప్పుడు 10 మంది చేతులు వేయకపోతే ఆ గుడిని నేను ఎలా నిర్మించగలను? ఒక 2-3 నన్ను ఏమడిగారంటే మీరు అంత స్థితిగతులు లేకపోతే పెట్టొద్దు అని అంటే మరి భారతదేశంలో ఒక గుడిని చూపించండి ఒక్కడే కట్టింది, ఎవరు కట్టలేరు కదా. మీడియా వాళ్ళు వెళ్ళి దగ్గరికి వెళ్ళి అది కాదు స్వామి ఇది గుడి డబ్బులు కదా ఇవ్వండి అని అడిగారా మీరు? అలా అడగడానికనే కంప్లైంట్ ఇచ్చాం. ఎందుకంటే యాక్చువల్లీ కంప్లైంట్ ఇవ్వాల్సిన పరిస్థితి రాకపోయేది మిత్రమా. ఇక్కడ ఏం జరిగిందనంటే ఒక వ్యక్తి తీవ్రంగా ఈ గుడి గురించి నేను ప్రచారం చేస్తున్న దాన్ని ఆయన గారు ఈ క్రెడిట్ అంతా తీసుకుంటూ వస్తూ ఉన్నాడు అక్కడ. ఇక్కడ ఏమైందంటే మేమేమో ఊరూరా తిరుగుతూ ఉంటే అవతల వ్యక్తి ఏమో కూర్చున్న దగ్గరే అన్ని పనులు కావాలంటే నేను ఎలా ఒప్పుకుంటాను మిత్రమా? ఇప్పుడు మార్నింగ్ లేచి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా కలిశాను ఈ విషయంలో. రాజా సింగ్ గారి దగ్గరికి వెళ్ళాం, కలిసాం, మా ఎమ్మెల్యేని కలిసాం, కార్పొరేటర్ని కలిసాం, ఈ కొంచెం ఈ ఫిలిం స్టార్స్ ఈ చిన్న యాక్టర్స్ వీళ్ళందరినీ కలిసాం, వ్యాపారవేత్తల్ని కలిసాం, మార్వాడి వాళ్ళని కలిసాం. ఇంతమందిని కలుస్తున్న ఈ ప్రయత్నాన్ని ఒక్కసారిగా ఎలా ఆపగలుగుతారు శంకర? సుమారుగా ఎంత కలెక్ట్ అయ్యి ఉంటుంది? ఇప్పుడు ఇప్పటి వరకు చూడండి అమౌంట్ పెద్ద ఎత్తున కలెక్షన్ అందరి నోట్లలో ఉంది, ఇంకా ఇవ్వలేరు. ఒక అతను వచ్చేసి స్వామి 6 లక్షలు ఇస్తానన్నాడు. ఒక అతను వచ్చేసి గర్భగుడి పని మొత్తం ప్రాణప్రతిష్ఠత అంతా చూసుకుంటా అన్నాడు. ఇంకొక అతను వచ్చేసేసి 25 లక్షలు ఇస్తానన్నాడు. అంటే వీళ్ళందరినీ నేనేం చెప్పానంటే డబ్బులు అకౌంట్లో వేయొద్దని చెప్పాను. ఏమని చెప్పానంటే గుడికి రండి, గుడి యొక్క ప్రాంగణం అంతా చూసుకోండి, శిల్పి ఎలాగో ఉంటాడు మిత్రమా, ఆ రాళ్ల పని అక్కడే నడుస్తుంటుంది కదా, అక్కడే నువ్వు ఇస్తే నన్ను చూసిన వాడివి అవుతావు, జరుగుతున్న పనిని చూసిన వాడివి అవుతావు, నీకు నమ్మకం వస్తే రేపటి రోజు మా స్వామి మా గుడి కడుతుండో అరే నేను నిజమే కదా అని వస్తావు కదా అని చెప్పి నేను చాలా మందిని హోల్డ్ చేసి పెట్టుకున్నాను. ఇలా హోల్డ్ చేసి నేను ఒక పద్ధతిలో వెళ్తూ ఉంటే ఇప్పుడు ఎక్కడి నుంచో ఎవరో ఫోన్ చేసి 10,000 వేసాం స్వామి కానీ అకౌంట్ నెంబర్ వేరు వస్తుందో లేకపోతే ఇంకేదో చూపిస్తుందో అని అన్నప్పుడు అంటే మీ ఉద్దేశం ప్రకారం ఆ ఛానల్ ఆయన ఉద్దేశం ఏంటంటారు? ఇప్పుడు ఆ ఛానల్ ఆయన ఏమంటుండంటే నన్ను ఆ స్వామి ఏమన్నాడు అన్నాడు స్వామి. అయితే నేనన్నా ఇంటర్వ్యూ చేసింది మీరు, నా వాడెవడో వస్తే అలా ఎలా నేను అక్కడ అయినా అంత మెచ్యూరిటీ లేదా అనిపించింది. ఇప్పుడు ఆ స్వామి ఏమన్నాడు నేను వేసినానంటే మరి ఆ స్వామికి నీకేమి సంబంధం? అంతే కదా, తప్పు కదా అది. అంటే ఏదో అక్కడ గుడిపుటాన విషయం జరిగినట్టే కదా స్వామి. ఇప్పుడు నేను ఇంకా అవి పెకిలించి చూడలేను. పోలీస్ అధికారులే దాన్ని ఇప్పుడు క్షుణ్ణమైన పరీక్షలు చేసి పొద్దున్నే పంచనామా రాశారు, ఎఫ్ఐఆర్ నిన్న మొన్న రిజిస్టర్ చేశారు, అన్ని మెసేజ్లు వచ్చాయి. అంటే మీకు ఏం న్యాయం కావాలి? ఇప్పుడు మాకు కావాల్సిన న్యాయం ఒకటే మిత్రమా, కారణ జన్మలు లక్షల్లో ఉన్నారు. ఒకళ్ళు ఒక 11 రూపాయలు వేసి 10 మంది వేస్తే 100 రూపాయలు అయితే ఆ గుడిని నేను కట్టుకోగలను. నా దగ్గర ఉన్న విషయ వివరణలు ఏంటంటే ఇలాంటి ముందు తీసుకొచ్చి ఈ మంచి విషయాన్ని చెడు చేసేస్తే ఈ ఉన్న ఈ 10 కాస్తం పుణ్యం కూడా పాపమే అయిపోతుంది మిత్రమా. అది కాకుండా జాగ్రత్త పడాలి. కూడా భయపడతారు, ఏంటి పోలీసు అన్నారు ఇలా, వాళ్ళు కేసు అన్నాడు ఈయన కేసు అన్నాడు. అసలు ఏంది అంటే ఇప్పుడు నిన్న వచ్చారు స్వామి వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చంట నా మీద వీడియోస్ తీస్తానన్నారు వాళ్ళు. పోలీస్ అధికారి ఏమన్నాడంటే వెళ్ళి ఏ వీడియోలు తీసుకుంటావో తీసుకో, వెళ్ళి న్యాయము నీతి నిజాయితీ నువ్వు ఆయన మీద తీసుకో కానీ మొదట ఆ నెంబర్ తీసేసే అని అన్నాడు. పోలీస్ అధికారి డ్యూటీ ఏంటి? ధర్మాన్ని న్యాయాన్ని కాపాడడం, అంతే కదా. అంతేగాని ఈయన అంటే చెప్పగానే ఈయన తప్పైపోయాడు ఆయన తప్పైనా నన్నైతే లోపలికెళ్ళే కదా శంకర. న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు వెళ్ళాలి. పోలీస్ ఆఫీసర్లు అదే చెప్తారు. ఆయన ఒకటే క్వశ్చన్ అడిగాడు, నువ్వు నెంబర్ ఎందుకు తీసావు చెప్పంటే ఈ ఊర్లో ఉన్న ముచ్చటంతా ఎందుకు చెప్తున్నావు అని అడిగాడు. అదే చెప్తలేడు ఆయన గారు. త్రిశూలం ఎందుకు పట్టుకొని తిరుగుతున్నావు నువ్వు? ఈయన అసలు అర్థం లేని ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. త్రిశూలం అంటే మీరు సాధువు కదా, సాధువుని, ఇది ధర్మబద్ధంగా ఇచ్చిన లక్షణాలు ఇవి. నాకు ఇది గన్నేం కాదు, గన్ను కాదు, కత్తి కాదు. పోలీసు వాళ్ళు కూడా నన్ను పట్టుకోరు స్వామి, ధర్మంగా చెప్పాలి. వాళ్ళు చూసి పోలీసు వాళ్ళు ఏమంటారంటే స్వామి కొంచెం మెల్లిగా వెళ్ళండి అన్నారు. 2-3 సార్లు నేను ఈ త్రిశూలం అడ్డం వచ్చే పడ్డాను కింద బండి పైన. 2-3 కొంచెం తెలిసిన ఈ ఇక్కడ నుంచి మొత్తం బంజారా హిల్స్ మాదాపూర్ ఏరియా ప్రతి కానిస్టేబుల్ గుర్తుపడతాడు. గుర్తుపట్టి నేను సిగ్నల్లో నించున్నా కూడా నాకు హెల్మెట్ సెట్ కాదు స్వామి. అయితే వాళ్ళు చూసి చేతి ఇలా అంటారు, నేను అలా అనుకుంటాను వెళ్ళిపోతాను. ఒక చూసేవాడు మంచివాడా చెడ్డవాడు గుర్తుపట్టాడా స్వామి? ఇన్ని ఇంటర్వ్యూలు నేను ఇచ్చాను, నేను చెడ్డవన్న మంచాల్లో ప్రేక్షకులకు తెలియదు అంటారు. అలా నెంబర్ మార్చేసి నన్ను వెన్నుపోటు పడవలసిన అవసరం ఏమొచ్చింది? స్వామి నెంబర్ మార్చమన్నాడు అని అంటే ఈ రోజు ఆయన నా గుండెలో కూర్చునేవాడు, అరే నీతి నిజాయితీగా చెప్పాడు కదా అని. ఇప్పుడు దేవుడు మీ వైపు ఉంటాడు స్వామి. నాకు తెలిసినంత వరకు దేవుడు మీకు అన్యాయం చేయడు. ఒక మంచి ఉద్దేశంతో మీరు గుడి కడదాం అనుకున్నారు. ఆ ఛానల్ వాళ్ళ మనసు కూడా మారాలని వాళ్ళు మంచిగా అయిపోవాలి స్వామి. వాళ్ళు కూటి కోసమే కదా శంకర, వాళ్ళు దేనికోసం నన్ను బెన్నుపోటు కూడా తెయమొస్తుంది వాళ్ళకి. ఇంకో విషయం అంటే దేవుడి డబ్బులు ₹1 తీసుకున్నా బాగుపడరు బాబోయ్, ఇంకేం లేదు, తరతరాలకి ఇబ్బంది. నాలాంటి సాధువుతోని ఆశీర్వాద బలము తర్వాత మనోధైర్యమే ముఖ్యమే కానీ ఏదైనా రోదన మంచిగా ఉంటుందా శంకర? ఒక మాట శివసాధులం
అఘోరాలం, తర్వాత ఇంకా ఎన్నో భక్తి విషయాలు జరిగి అవతల వ్యక్తి సౌభాగ్యం గురించి మాట్లాడే వాళ్ళం. మీరు వచ్చి మా సౌభాగ్యానికి సంబంధించి తీసుకెళ్తే ఇంకెక్కడ పాపాన్ని తీసుకునేవాడిని నేను, నా పాపాన్ని మోసుకున్నాడు నువ్వు, తప్పు కదా మిత్రమా. ఏమైనా సరే మీరు అనుకున్నట్టు ఆ గుడి కట్టాలని, ఆ యొక్క ఛానల్ వాళ్ళ యొక్క మనసు మారాలని, ఆయన పోలీసు వారు కానీ రాజకీయంగా ఎవరు చెప్పినా ఆయన మాట విని మీకు మీ డబ్బులు మీకు ఇచ్చి గుడి కట్టడానికి, మీరు చేసేది గుడి కట్టడానికి చేయాలని కోరుకుంటున్నాం. ఇదండి మన శివరుద్ర సాధు గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.